మహానేత ప్రయోజన నాయకులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతి సందర్భంగా భీమవరం నియోజకవర్గంటువంటి ఊళ్ళో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద 76వ జయంతి ఉత్సవాలని జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా అనేక మంది పేదలకి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే మహిళలకి వస్త్రదానం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున చేయడం జరుగుతుంది. నిజంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16 ఏళ్ళు అయినప్పటికీ కూడా ప్రజల్లో జీవించే ఉన్నాడని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాలే నిదర్శనం. ఎంచేతంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకున్నటువంటి కుటుంబం ఉండదు. ఆయన పరిపాలనా కాలంలో పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వారి జీవితాలను బాగు చేసే విధంగా ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అలాగే రైతు భరోసా కానీ అనేక కార్యక్రమాలని ఆయన అమలు చేయడం జరిగింది. దాని ద్వారా ఈ రోజున ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద ప్రజల పిల్లలు ఈ రోజున ఇంజనీర్లుగా, డాక్టర్లుగా అనేక ఉద్యోగాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారంటే కనుక ఆయన ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి, ఆ సహకారం అని చెప్పక తప్పదు. అలాగే ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క వైద్య రంగంలో ఈ కార్పొరేట్ రంగం ఎప్పుడైతే ప్రవేశించిందో పేదవాడికి వైద్యం దూరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆరోగ్యశ్రీ. ఆ ఆరోగ్యశ్రీ ద్వారానే ఈ రోజున అనేక మంది పేద ప్రజలు వైద్యం చేయించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మారొచ్చు కానీ పథకాలు మాత్రం మహానేత రాజశేఖర రెడ్డి గారు సృష్టించినటువంటి పథకాలని చెప్పక తప్పదు. అదే రకంగా మరి వ్యవసాయం దండగనేటటువంటి అనేక మంది నాయకుల అభిప్రాయాన్ని కాదు, వ్యవసాయం పండగ అని చెప్పి సంవత్సరంలో 3 పంటలు పండించే విధంగా మరి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉచిత విద్యుత్తు ద్వారా ఆ యొక్క రైతుల్ని ఆదుకుని వారికి పంట పండించేటప్పుడు వారికి అయ్యేటటువంటి ఖర్చును కూడా తగ్గించినటువంటి మహానుభావుడు. తద్వారా వారి కుటుంబాలన్నీ కూడా ఎంతో మరి ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. కనుక ఏదేమైనప్పటికీ కూడా అలాగే ఇందిరమ్మిళ్ళు, మరి ప్రతి పేదవాడికి కూడా ఇందిరమ్మిళ్ళు ఉండాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనేక గ్రామాలని కొత్త గ్రామాలను సృష్టించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. కనుక అటువంటి మహానేత మరణం ఈ రాష్ట్రానికి లోటైనప్పటికీ కూడా రాబోయే తరాలకి అది స్ఫూర్తిగా ఉంటుంది. పేద ప్రజలందరికీ కూడా అది ఒక సాకారంగా, ఒక భరోసాగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అందుచేతనే ఈ రోజున వాడల వీధిన ఊరున కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని జరుపుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మరి రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళి భీమవరం నియోజకవర్గం తరఫున మరి నేను వ్యక్తిగతంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. దీనిలో పాల్గొన్నటువంటి మిత్రులు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి రాయుడు గారు,
జేఎస్ గారు, కామన్ నాగేశ్వరరావు గారు, ఎంపీపీ నరసింహబాబు గారు, అలాగే మండల ప్రెసిడెంట్ కొండ గారు, అనేక మంది, జాన్సన్ గారు, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు, అనేక మంది, జాన్సన్ గారు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. ఏం చెప్తుంటే ఆయన యొక్క కార్యక్రమం అంటే పేద ప్రజలందరికీ కూడా ఒక మంచి పండుగ కాబట్టి ఆ యొక్క పండుగను చూడటానికి అందరూ కూడా ఆనందంతో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తి ద్వారా పేద ప్రజలకి రాజకీయాల్లో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటాను.